తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకు అనుమతి మంజూరు చేసింది. మే 1 నుంచి 31 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. బదిలీల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరీక్షణకు తెరపడింది. ట్రాన్స్ఫర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి నెలాఖరు వరకు ప్రక్రియ జరుగుతుంది. ఇక జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం యథావిధిగా కొనసాగనుంది. బదిలీలకు సంబంధించి ఆర్థిక శాఖ జీవో నెంబర్ 38 విడుదల చేసింది. మే నెలను బదిలీల మాసంగా ప్రకటించింది. ప్రధానంగా 3 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకున్నారు. జనవరి 1, 2026 నాటికి ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అయితే 2027 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి మాత్రం మినహాయింపునిచ్చింది సర్కార్. ఈసారి బదిలీల్లో మానవీయ కోణానికి పెద్దపీట వేశారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌజ్ కేసులకు ప్రాధాన్యతనిస్తారు. అలాగే 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. పారదర్శకత కోసం బదిలీల ప్రక్రియను వీలైనంత వరకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ కేడర్లోనైనా సరే మొత్తం ఉద్యోగుల్లో 40% కంటే ఎక్కువ మందిని బదిలీ చేయకూడదనే నిబంధన విధించింది. మే 1 నుంచి 7 వరకు ఖాళీలను గుర్తిస్తారు. 8 నుంచి 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 25 నుంచి 31 మధ్య బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. మళ్లీ జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. మొత్తం మీద బదిలీల ప్రక్రియను కేవలం 1 నెలలో పూర్తి చేసి పాలనలో పారదర్శకతను, వేగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.